హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ముఖ్యమంత్రి యువ నేస్తం అనే పథకం కింద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 1000 రూపాయలను ఇవ్వాలని ఏపీ గవర్నమెంట్ నిర్ణయించింది. మనం దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో అనే దాన్ని అప్లోడ్ చేశాం. అందులో మనం నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించిన వివరాలను మాత్రమే తెలియజేశాం. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక సందేహం వస్తుంది. అదే ఏంటి అంటే, వాళ్లకు అంటే ఒక పర్టికులర్ క్యాండిడేట్కు నిరుద్యోగ భృతి అనేది వస్తుందా రాదా అని తెలుసుకోవడం ఎలా, దానికి సంబంధించినదే ఈ వీడియో. మరి వివరాలను చూసేద్దామా? ముఖ్యమంత్రి యువ నేస్తం నిరుద్యోగ భృతి అనేది ఒక అభ్యర్థికి వస్తుందా రాదా అనేది మనం చెక్ చేసుకోవాలి అంటే, మనం మొట్టమొదటగా ముఖ్యమంత్రి యువ నేస్తానికి సంబంధించిన వెబ్సైట్ అనే దాన్ని ఓపెన్ చేయాలి. దీనికి సంబంధించిన లింక్ yuvanestam.ap.gov.in/cmuva/nap/register.html. ఈ లింక్ను నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాన్ని క్లిక్ చేసినా మీకు డైరెక్ట్గా ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇందులో మీరు దీనికి అప్లై చేయాలంటే వీటన్నిటిని రెడీ చేసుకోవాల్సి. అవి ఏవేవి? ఆధార్ నంబర్ అనేది ఉండాలి, మొబైల్ నంబర్ దట్ టు బి లింక్డ్ విత్ ఆధార్, ఒరిజినల్ ఆర్ జిరాక్స్ ఆఫ్ డిప్లొమా, గ్రాడ్యుయేట్, పీజీ సర్టిఫికేట్స్. ఎందుకు అంటే మీ హాల్ టికెట్ నెంబర్స్ని ఎంటర్ చేయడానికి. తర్వాత వైట్ రేషన్ కార్డు అనేది మనకి స్టార్టింగ్లో ఈ మెసేజ్ అనేది కనిపిస్తుంది. ఈ మెసేజ్ అనేది కనిపించిన తర్వాత మనం క్లోజ్ అని క్లిక్ చేస్తే ఇది డిసపియర్ అయిపోయి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనకు అప్లై చేసుకోవడానికి లింక్ అయితే ఓపెన్ కాలేదు. ఈ లింక్ అనేది సెప్టెంబర్ 14 నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. మరి మనం ప్రస్తుతానికి ఎలిజిబిలిటీ అనే దాన్ని చెక్ చేసుకోవచ్చు. అంటే అతనికి లేదా ఆమెకు ఈ నిరుద్యోగ భృతి అనేది వస్తుందా రాదా అనే దాన్ని మాత్రమే చెక్ చేసుకోవచ్చు. దానికోసం మీరు మీ ఆధార్ నంబర్ని ఎంటర్ ఆధార్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ అనే దాని దగ్గర మనం ఆధార్ నంబర్ అనే దాన్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనే బటన్ని క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు ఓటీపీ రాకపోతే మీ మొబైల్ నంబర్ని ఆధార్తో లింక్ చేయాలి. లింక్ అయిందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ క్లిక్ హియర్ అనేది క్లిక్ చేస్తే మీ ఆధార్ మొబైల్ నంబర్ లింక్ అయిందా లేదా అనే వివరాలని తెలియజేస్తుంది. ఒకవేళ లింక్ కాకపోతే మీకు దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ మొబైల్ నంబర్ని మీరు లింక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కరెక్ట్గా లింక్ అయింటే సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయగానే మనకు ఓటీపీ మొబైల్కి వచ్చేస్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేస్తామో అప్పుడు నెక్స్ట్ స్క్రీన్లో ఈ విధంగా డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఎవరైతే ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తుంటారో వాళ్ళకి సంబంధించిన పేరు, వాళ్ళ యొక్క జెండర్, డేట్ ఆఫ్ బర్త్, డిస్ట్రిక్ట్, ఫోటో, వీటితో పాటు రూరల్, అర్బన్, మండల్, విలేజ్, డోర్ నంబర్, స్ట్రీట్ నేమ్ అండ్ దెన్ పిన్ కోడ్, ఇలా మీ డీటెయిల్స్ అన్నీ మీకు చూపిస్తుంది. దాంతోపాటు మీ మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి అని అడుగుతుంది. ఆల్రెడీ ఎంటర్ చేసింటే అది కూడా డిస్ప్లే అవుతుంది. ఇవన్నీ మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీరు అప్లై ఆర్ కంటిన్యూ అనే బటన్ని ప్రెస్ చేయాలి. ఎప్పుడైతే ఈ బటన్ని మీరు ప్రెస్ చేస్తారో నెక్స్ట్ స్క్రీన్లోనే మీరు ఎలిజిబులా కాదా అనే డీటెయిల్స్ మనకి ఈ విధంగా కనిపిస్తాయి. ఇందులో చూడండి, ఫస్ట్ మనకి సర్వేడ్ ఇన్ ప్రజా సాధికార సర్వే అంటే ప్రజా సాధికార సర్వేలో మీ పేరు ఎంటర్ అయ్యిందా? ఎంటర్ అయింటే ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్ ఉంటుంది. ఎంటర్ కాకపోతే ఇలా రెడ్ టిక్ మార్క్ వస్తుంది. అంటే ఇతను ప్రజా సాధికార సర్వేలో ఎంటర్ కాలేదు. అలాగే ప్రజా సాధికార సర్వే వాళ్ళు మీ బయోమెట్రిక్ కూడా తీసుకుంటారు. అది తీసుకున్నారా? తీసుకుంటే రెడ్ గ్రీన్, తీసుకోకపోతే రెడ్. నాట్ ఎంప్లాయిడ్ అన్నప్పుడు ఇతనైతే నిరుద్యోగే కాబట్టి రెడ్ గ్రీన్ టిక్ వచ్చింది. తర్వాత ఏజ్ 22 to 35 ఉంటే గ్రీన్ టిక్ వస్తుంది, లేకపోతే రెడ్ ఇంటూ వస్తుంది. తర్వాత పీజీ హోల్డరా కాదా, తర్వాత వైట్ రేషన్ కార్డు ఉందా, ఉంటే గ్రీన్ ఉంది,
తర్వాత 5 ఎకరాల లోపల, ఒకవేళ అనంతపూర్ జిల్లా వాళ్ళైతే 10 ఎకరాల లోపల పొలం ఉందా, దానికన్నా ఎక్కువ ఉంటే మీకు రెడ్ టిక్ మార్క్ వచ్చేస్తుంది. తర్వాత 4 వీలర్ అనేది మీ ఫ్యామిలీలో ఉందా, ఉంటే ఇక్కడ గ్రీన్ టిక్ వస్తుంది, లేకపోతే మనకు రెడ్ టిక్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ గ్రీన్ టిక్ ఉందంటే మీరు ఎలిజిబుల్ అని అర్థం. ఇక్కడ రెడ్ ఇంటూ ఉంది అంటే మీరు ఎలిజిబుల్ కాదు అని అర్థం. అంటే ఒక పర్సన్కి నిరుద్యోగ భృతి రావాలి అంటే ఇవన్నీ కూడా గ్రీన్ టిక్లే రావాలి, మొత్తం గ్రీనే ఉండాలి. ఓకే, తర్వాత 9th పాయింట్ చూడండి, నో గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్ ఫ్యామిలీ. మీ ఇంట్లో ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నా కూడా మీకు నిరుద్యోగ భృతి రాదు. తర్వాత మీరు ఇంతకుముందు ఏదైనా 50,000కు పైబడి ఏదైనా లోన్ తీసుకున్నా, ఇప్పుడు మామూలుగా కొంతమందికి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా క్యాస్ట్ వైజ్గా లోన్స్ ఇస్తున్నారు, అలాంటి లోన్ తీసుకున్నా కూడా మీరు ఎలిజిబుల్ కాదు. తర్వాత మీ ఇంట్లో అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ పిల్లవానికి స్కాలర్షిప్ వస్తుందా, వస్తుంటే నాట్ ఎలిజిబుల్. తర్వాత మీ ఇంట్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఎవరికైనా వస్తుందా, ఒకవేళ మీ ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తున్నా కూడా మీరు ఎలిజిబుల్ కాదు. అలాగే మీ ఆధార్ని మీ బ్యాంకుకి లింకప్ చేశారా, లింకప్ చేసింటే గ్రీన్ టిక్ వస్తుంది. అంటే మీకు నిరుద్యోగ భృతి రావాలి అంటే ఇక్కడ ఎలిజిబిలిటీలో అన్నీ కూడా గ్రీన్ టిక్సే ఉండాలి. ఉన్నప్పుడు మీకు ఇక్కడ రిమార్క్స్లో వచ్చేస్తుంది యు ఆర్ ఎలిజిబుల్ అని. కానీ ఇక్కడ చూడండి మనకు పేరు వచ్చి మీరు ఎలిజిబుల్ కాదు అనే విషయం, దాంతోపాటు ఇక్కడ మీరు ఎందుకు ఎలిజిబుల్ కాదు అనే పాయింట్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇందులో మీరు పీజీ హోల్డరా కాదా అనే దాని దగ్గర మీకు రెడ్ మార్క్ వచ్చి ఉంటే దాన్ని మీరు సరి చేసుకోవచ్చు. ఇక్కడ చెక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనే దాని దగ్గర మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అంటే మీ డీటెయిల్స్ వచ్చి ఆటోమేటిక్గా మనం చెక్ చేసుకోవచ్చు. అంటే ఎడ్యుకేషన్కి సంబంధించినవి అయితే మనం ఓకే చేసుకోవచ్చు, మిగిలిన వాటిని అయితే మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సెప్టెంబర్ 14th నుంచి అయితే దీనికి సంబంధించిన ఆన్లైన్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అన్ని గ్రీన్ టిక్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏ ఒక్క రెడ్ మార్క్ ఉన్నా కూడా వాళ్ళు వాటిని సరి చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి ఏపీకి సంబంధించిన ముఖ్యమంత్రి యువనేస్తం లేదా నిరుద్యోగ భృతి పథకానికి మీరు అర్హులా కాదా అనే విషయాల్ని తెలుసుకునే విధానం. మీరు ఒకవేళ మీకు వస్తుందా రాదా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీకు నిరుద్యోగ భృతి అనేది వస్తుందా రాదా అనే దాన్ని మీరు తెలుసుకోవచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు అందాలి అంటే ఏం చేయాలి, మీకు తెలుసు కదా, మన భాస్కర్స్ ఏరియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.